అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి సమాజంలో. అప్పుల వలన పీడితులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. చీమ దోమ లాంటి స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏనుగు కన్నా డైనోసార్ అంత స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి మన పీఠంలో మనం కల్పించేటటువంటి హక్కు ఏంటంటే, ఏ యజమానికైతే అప్పులు ఉన్నాయో ఆయన ఫోటో పీఠంలో పెట్టి, ఇంతకుముందు చెప్పిన పద్ధతిగా పెట్టి, ఫోటో వెనకాల పేరు, గోత్రం, ఆ ఫోటోను అమ్మవార్లకు చూపెట్టి, అమ్మా నాకు అప్పులైనవి, తెలిసి చేయలేదు, ఏనో 10 రూపాయలు పెట్టి లాభం పొందుదామంటే నా నెత్తి మీద ఏం సని కూర్చున్నదో, ఎవడేం చేసిందో, నా పెద్దలు చేసిన పాపమో నా పాపమో, లక్ష్మీదేవే నాకు శాపం పెట్టిందో, నేను ధనంలో నష్టపోయాను, నాకు ధనవృద్ధి కలిగించి రుణ విమోచనం కలిగించని అమ్మకు చూపెట్టి ఆ రుద్రశూలం దాకిచ్చి అక్కడ అమ్మ సన్నిధిలో ఫోటో పెట్టి 5 శుక్రవారాలు సర్పపూజ చేయాలి. 5 శుక్రవారాలు సర్పపూజ చేసి చివరి వారం పీఠంలో వాళ్లకు తాయిత్తిస్తారు. ఆ తాయిత్తు